ఇప్పటి వ్యవసాయ రంగం కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఖర్చులు పెరిగిపోతుండగా దిగుబడులు తగ్గిపోతున్నాయి. వాతావరణ మార్పులు, నీటి సమస్యలు, రైతు బజార్లో అనిశ్చితి ఇవన్నీ కలిసి అన్నదాతను తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నెట్టేశాయి. తాము ఉత్పత్తి చేసే ధాన్యము, కూరగాయలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు కొత్త ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గొర్రెలు, మేకల పెంపకం లాభదాయకంగా మారుతుందనే విశ్వాసంతో రైతులు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. చాలామందికి ఇది ద్వితీయ వృత్తిగా ఉండగా కొందరు పూర్తిగా జీవాల పెంపకానికే మారిపోతున్నారు. కారణం ఈ రంగంలో పెట్టుబడి తక్కువ ఉండడం, లాభాలు స్థిరంగా ఉండడం. గొర్రెలు, మేకల పెంపకం కోసం పెద్దగా పెట్టుబడులు అవసరం ఉండదు. అందుకే ఆకులకే జీవించే ఈ జీవాలు చిన్న స్థలంలోనే పెంచుకోవచ్చు. వ్యవసాయానికి నీటి వనరులు, ఖరీదైన ఎరువులు, కృషి అవసరమైతే గొర్రెలు, మేకల పెంపకానికి ఇవేమీ పెద్దగా అవసరం ఉండవు. గొర్రెలు, మేకల మాంసాన్ని విపరీతంగా మంచి గిరాకీ ఉండడంతో రైతులు గిట్టుబాటు ధర పొందుతున్నారు. సాధారణంగా ఒక గొర్రె లేదా ఒక మేక సంవత్సరానికి కనీసం 2 సార్లు పిల్లలను పెట్టడం, వాటి సంఖ్య వేగంగా పెరగడం రైతుల పాలిట వరంగా మారుతుంది. ఇప్పటి వరకు వ్యవసాయమే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా ఉండేది. కానీ వ్యవసాయానికి ఎదురవుతున్న సవాళ్లతో రైతులు జీవాల పెంపకాన్ని ముఖ్య వృత్తిగా మలుచుకుంటున్నారు. ఇది కేవలం వ్యక్తిగత జీవనోపాధి మాత్రమే కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొత్త మార్పులకు సంకేతంగా మారుతుంది. ఈ మార్పులతో పల్లెల్లో రైతులు కేవలం వ్యవసాయం మీద ఆధారపడకుండా మిగతా ప్రత్యామ్నాయాలను కూడా అన్వేషిస్తున్నారు. ప్రభుత్వ సహాయంతో, శాస్త్రీయ విధానాలతో గొర్రెలు, మేకల పెంపకాన్ని మరింత మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఈ మార్గంలో వెళ్ళడం వల్ల రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుండడంతో పాటు వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేసే అవకాశాలు లేకపోలేదు. వ్యవసాయ రంగం కష్టాల్లో పడినప్పుడు గొర్రెలు, మేకల పెంపకం రైతులకు కొత్త వెలుగునిస్తుంది. మారుతున్న వ్యవస్థలో రైతులు తమ మార్గాన్ని కొత్తగా నిర్మించుకుంటున్నారు. వ్యవసాయం రోజుకి నష్టాలను మిగులుస్తుండటంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. భరోసా లేకుండా పోతున్న రైతన్న ఆదాయ మార్గాల కోసం గొర్రెలు, మేకల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే ఈ రంగం రైతులకు కొత్త ఆశను పండిస్తోంది. ఫలితంగా వ్యవసాయాన్ని పక్కన పెట్టి జీవాల పెంపకాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ మార్పు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దృష్టి గల మార్పులకు దారితీసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాలువల్లో నీళ్లు కరువైపోయాయి, పంటలు చేతికొచ్చే లోపే నష్టాలు కూరుకుపోతున్నాయి. అస్తిత్వ పోరాటంలో రైతులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో గొర్రెలు, మేకల పెంపకం రైతుల ఆసక్తి గణనీయంగా పెరుగుతుంది. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం అందించే ఈ జీవాల పెంపకం రైతులకు ఆదాయ మార్గంగా మారింది. ఒకప్పుడు పొలంలో దున్నే రైతన్న ఇప్పుడు గొర్రెల మందలను కాచేందుకు మారుతున్నాడు. వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ఈ రంగం బలపడుతుండడంతో పల్లెల్లో రైతుల జీవన విధానం మార్పులు సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవసాయం చేతికొచ్చే సీడేనని భావించిన అన్నదాతలు ఇప్పుడు గొర్రెలను సంతోషంగా లెక్కించుకుంటున్నారు. ఇప్పటి వ్యవసాయ రంగంలో కష్టాలు కొట్టుమిట్టాడుతోంది. ఖర్చులు పెరిగిపోతుండడంతో దిగుబడులు తగ్గిపోతున్నాయి. వాతావరణ మార్పులు, నీటి సమస్యలు, రైతు బజార్లో అనిశ్చితి ఇవన్నీ కలిసి అన్నదాతను తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నెడుతున్నాయి. తాము ఉత్పత్తి చేసే ధాన్యం, కూరగాయలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు కొత్తగా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. అందులో భాగమే ఈ గొర్రెలు, మేకల పెంపకం.